మోటరోలా బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్. ఈరోజు వీడియోలో ఈ మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్ తీసుకొచ్చలేదు అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాదాకు చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్లో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 144 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. దాంతోపాటు ఇది వచ్చేసి 10 బిట్ డిస్ప్లే, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వచ్చేసినారు. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం బాగానే ఉంది. దీంట్లో మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. ప్రెజెంట్ మనకు వచ్చే అన్ని లేటెస్ట్ మొబైల్ కూడా ఫ్లాట్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. ఇది మాత్రం మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ప్రెజెంట్ మనకు ఫ్లాట్ డిస్ప్లే వచ్చింటే కొద్దిగా బెటర్ ఉంటుండే, ఎందుకంటే మనకు ఫ్లాట్ డిస్ప్లే సేఫ్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు గేమింగ్ ఆడడం కూడా. సో డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈ 3 కూడా 50 మెగాపిక్సెల్సే. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT-710 సెన్సర్ వచ్చేసినారు. విత్ వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా మనకు సోనీ కెమెరా కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా మనకి బాగానే తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP 3.5x పెరిస్కోపిక్ సెన్సర్ వచ్చేసినారు. దీంట్లో కూడా మనకు ఓఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ పెరిస్కోపిక్ ఉండడం వల్ల మీరు పోర్ట్రేట్లో ఫోటో తీయాలన్నా, లేదంటే లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేసి మంచి ఫోటో తీసుకోవాలన్నా కూడా ఈ పెరిస్కోపిక్ సెన్సర్ అనేది మీకు చాలా బాగా అవుతుంది. ఓవరాల్ దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరా కూడా మంచి కెమెరాస్ వచ్చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన సెల్ఫీ కెమెరా కూడా మనకు 50 మెగాపిక్సెల్లే. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 60fps వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు అన్ని కెమెరాస్ నుంచి. మరి అంత సూపర్ అని చెప్పలేం, యావరేజ్ అని చెప్పలేం. ఓవరాల్ మనకు ఒక మంచి కెమెరాస్ వచ్చేసినారు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసరు. ఇది ఒక డీసెంట్ ప్రాసెసరే. ఇది మనకు జనరల్ యూజ్కి, మీడియం రేంజ్ గేమ్స్కి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కానీ మనకి ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ ప్రాసెసర్స్ కూడా వస్తున్నాయి. మనకి ఇంకా మీడియాటెక్ 9000 సిరీస్ ఇచ్చింటే కొద్దిగా బెటర్ ఉంటుండే. ప్రాసెసర్ మాత్రం ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కానీ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్లో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది ఓన్లీ మనకు సింగిల్ వేరియంట్ వస్తుంది. అది కూడా మనకు 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 48,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 45,000 రూపాయలకి వస్తుంది ఈ మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్లో ఫీచర్స్ మాత్రం అంత ఎక్సలెంట్ అయితే లేవు. ఓవరాల్ మనకు ఒక డీసెంట్ ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. ఇదే బడ్జెట్లో మనకి ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ మనకు నథింగ్ ఫోన్ 3 వచ్చేసి 50,000 రూపాయలకి వస్తుంది. ఈ మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్తో కంపేర్ చేస్తే నథింగ్ ఫోన్ 3 వచ్చేసి చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే దాంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్ సేమ్ కెమెరా సెటప్, బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. దాంట్లో కూడా మనకు పెరిస్కోపిక్ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా 50 MP. దాంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసరు. దీంతో కంపేర్ చేస్తే దాంట్లో ప్రాసెసర్ ఇంకా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆప్టిమైజేషన్ కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది. దాంతోపాటు దాంట్లో మనకు గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. దాంతోపాటు యూఐ కూడా చాలా బాగుంటుంది. దాంట్లో మనకు చాలా సింపుల్ యూఐ ఉంటుంది. దాంతోపాటు దాంట్లో యాడ్స్ కూడా ఎక్కువ ఉండవు, చాలా క్లీన్గా ఉంటుంది యూఐ. ఓవరాల్ మనకి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్తో కంపేర్ చేస్తే ఈ నథింగ్ ఫోన్ 3 మాత్రం చాలా మంచి మొబైలే. జస్ట్ మనకు 2,000 రూపాయలే డిఫరెన్స్. అది మనకు 48,000 రూపాయలు, ఇది మనకు 50,000 రూపాయలు. అప్పుడప్పుడు మనకు నథింగ్ ఫోన్ 3 రీసెంట్గానే మనకు 40,000 రూపాయలు కూడా వచ్చింది నథింగ్ ఫోన్ 3 ఒక 1 వీక్ బ్యాక్. సో మాకు అప్పుడప్పుడు ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. మీకు ఒకవేళ నథింగ్ ఫోన్ 3 40 నుంచి 50,000 రూపాయలు వస్తే మాత్రం చాలా మంచి లూట్ డీల్ అవుతుంది. దాంతోపాటు ఇంకో బెస్ట్ మొబైల్ వచ్చేసి వివో X200T. ఈ మొబైల్ మనకు 60,000 రూపాయలు ఉంది. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 56,000 రూపాయలకి వస్తుంది. ఈ వివో X200Tలో కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ మాత్రం అంత వర్త్ అయితే కాదు ఈ 48,000 రూపాయలకి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.